మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే ప్రియాంక. సార్, మంచు మనోజ్, మంచు మౌనిక ఇద్దరు కూడా జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అన్న న్యూస్ ఈరోజు చక్కర్లు కొడుతుంది. ఏంటి, వాస్తవమేనా? ఒకవేళ వాస్తవం అయితే ఎందుకు ఇంత సడన్ గా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన చేశారు? మంచు మనోజ్ అండ్ మౌనిక రాజకీయాల్లోకి వస్తున్నారు. అది కూడా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అవును, ఇది నిజమా కాదా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ కి రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది మనం గతంలో కూడా అనుకున్నాం. అంటే ఈ వివాదానికంటే ముందు మంచు మనోజ్ నారా లోకేష్ కలిశారు. అవును, అదొకటి. రెండోది, మౌనిక రాజకీయ కుటుంబం. అవును, అంత అనుకుంటే మనోజ్ కూడా రాజకీయ కుటుంబమే. గతంలో మోహన్ బాబు రాజకీయాలు ఉన్న వ్యక్తే, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశంతో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా వైసీపీతో ఉన్నారు వాళ్ళు. అయితే మౌనిక వైపు నుంచి చూసినప్పుడు మౌనిక వాళ్ళ అక్క భూమాకర్ ప్రియ మాజీ మంత్రి, ప్రజెంట్ ఆలగడ్డ ఎమ్మెల్యే, టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. తను టీడీపీ ఎమ్మెల్యే ప్రజెంట్. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా భూమా నాగిరెడ్డి గాని శోభా నాగిరెడ్డి గాని వాళ్ళిద్దరూ రాజకీయాల్లో మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వివిధ రాజకీయ ప్లాట్ఫామ్స్ మీద పనిచేశారు. సో రాజకీయ నేపథ్యం ఇద్దరు వైపు ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ జనసేనని ఎందుకు ఎంచుకుంటున్నారు? సహజంగా వచ్చే అనుమానం ఏంటంటే, మనోజ్ గతంలో నారా లోకేష్ కలిశాడు. మౌనిక వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ టీడీపీలో ఉంది. మౌనిక అఖిల ప్రియ కోసం గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేసింది టీడీపీ కోసం. కాబట్టి టీడీపీలో కదా జాయిన్ కావాల్సింది, జనసేనలోకి ఎందుకు పోతున్నారు అంటే ఇక్కడ 2-3 కారణాలు ఆలోచించాలి. ఒకటి ఏంటంటే, టీడీపీలో బెర్తులు దొరికే అవకాశం లేదు. ఒకే కుటుంబంలో ఒకే టికెట్ ఇస్తే గనక ఆల్రెడీ అఖిల ప్రియకి ఇచ్చారు కాబట్టి మౌనికకి ఇచ్చే అవకాశం ఉండదు. రేపు రాబోయే ఎన్నికల్లో మనోజ్కి ఇచ్చే అవకాశం కూడా ఉండదు. రెండోది, వీళ్ళు ఆలగడ్డ నంద్యాల, వీళ్ళు బలవంతా అదే, భూమా వాళ్ళ బలవంతా అదే. ఆలగడ్డలో అఖిల ప్రియ ఉంది. ఇప్పుడు నంద్యాలలో టీడీపీ తరఫున మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన్ని కాదని రేపు వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇక టీడీపీ నుంచి ఆప్షన్స్ క్లోజ్. జనసేనలోకి వెళితే రాజకీయ ప్లాట్ఫారం దొరుకుతుంది అనేటువంటిది ఒక ఆశ. రెండోది, మనోజ్ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీలు జరిగితే సినిమాలో కూడా అవకాశాలు కొద్దిగా మెరుగ్గా వస్తాయి అన్నటువంటి ఒక ఆలోచన కూడా కావచ్చు. రెండోది, ఇప్పుడు మంచు కుటుంబంలో వివాదం నడుస్తుంది. ఆ మంచు కుటుంబంలో వివాదానికి మొత్తం కారణం మౌనిక అని చెప్పేసి అటు విష్ణు గాని ఇటు మోహన్ బాబు గాని తెలియకుండానే ఆరోపణలు చేస్తున్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్నారు. మౌనికని టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ నుంచి తప్పించుకోవాలంటే, వాస్తవంలోకి న్యాయం జరగాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ పరమైన అండదండలు అవసరం వాళ్ళు భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నిజానికి ఈ అనుమానం రావడానికి కారణం ఏంటంటే, ఇవాళ శోభా నాగిరెడ్డి గారు వర్ధంతి ఆలగడ్డలో జరుగుతుంది. దానికి 1000 కాళ్ళతో వెళ్తున్నారు. 1000 కాళ్ళతో ఎందుకు వెళ్ళారు? గతంలో కూడా జయంతి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళారు వీళ్ళు. అంటే భూమా నాగిరెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళారు, శోభా నాగిరెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళారు. కానీ ఇంత పెద్ద ఇప్పుడు పోలే. 1000 కాళ్ళతో ర్యాలీ చేసుకుంటే ఇప్పుడు పోలే. కామ్గా వెళ్ళిపోయే వాళ్ళు, చేసుకుని వచ్చేవాళ్ళు. ఇది ఎలక్షన్ టైం కూడా కాదు. ఎలక్షన్ టైం కాకపోయినా ఇప్పుడు ఎందుకు 1000 కాళ్ళతో పోతున్నారు అంటే, వీరికి రాజకీయ ఉద్దేశం ఉంది, ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశంతోనే పోతున్నారు అంటున్నాడు. రెండోది, మోహన్ బాబు వైసీపీతో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బంధువుగా కూడా ఉన్నాడు. జగన్కి బంధువు. విష్ణు అదే వాళ్ళ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, జగన్కి బావ అవుతాడు. సో వాళ్ళు వైసీపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి మనోజ్ జనసేనలో జాయిన్ అవుతాడు అనేటువంటిది. రెండోది, వైసీపీలో జాయిన్ అయితే రాజకీయ పరిస్థితి కూడా లేదనేది ఒకటి ఉంది కదా, ఉన్నోళ్ళే రాజీనామాలు చేస్తున్నారు కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనోజ్ జనసేనలో జాయిన్ కావాలని చూస్తున్నాడు. ఒకటి, జనసేనలో రాజకీయ పరిస్థితి ఉంటుందని. రెండు, సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తాయని. మూడు, విష్ణుకి వ్యతిరేకంగా మోహన్ బాబుకి వ్యతిరేకంగా నిలబడటానికి జనసేన అనేది రైట్ ప్లాట్ఫామ్ అనేది మనోజ్ మౌనిక భావిస్తున్నారు. నాలుగో ఉద్దేశం, రాజకీయంగా అండదండలు కావాలి, వాళ్ళు మౌనికని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తట్టుకోగలగాలి. ఇవన్నీ కారణాలు ఇచ్చా జనసేనలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనం గతంలో కూడా చెప్పాం, ఈ వివాదంలో మౌనికనే టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, మౌనికని వాళ్ళ ఇంట్లో కోడలుగా మోహన్ బాబు యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి కారణాలు రెండు. ఒకటి, మోహన్ బాబు గతంలో పరిటాల రవికి అనుచరుడిగా స్నేహితుడిగా ఉండేవాడు. అయితే ఆ టైంలో భూమా నాగిరెడ్డితో మోహన్ బాబు గొడవలు ఉన్నాయి. తనతో గొడవలు ఉన్న కుటుంబంలో అమ్మాయిని కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఇబ్బంది ఒకటైతే, రెండో ఇబ్బంది ఏంది, ఆల్రెడీ పెద్ద కొడుకు విష్ణు అతను జగన్తో బంధుత్వంలో ఉన్నాడు. జగన్ కూడా ఇష్టం లేదు మోహన్ బాబు కుటుంబం భూమా కుటుంబంతో వియంగ్ పొందడానికి. సో జగన్కి ఇష్టం లేని పని చేయకూడదు ఒకటి. ఈ రెండు కారణాలు ఇచ్చే మోహన్ బాబు మౌనికని కోడలుగా యాక్సెప్ట్ చేయడంలో
జరుగుతున్న వివాదం ఇది. సార్ అంటే ఇప్పుడు మీరంతా చెప్తున్న దాని ప్రకారం చూస్తే మనోజ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా కుటుంబం నుండి నాకు ప్రాణహాని ఉంది, ఇప్పుడు నేను నా కుటుంబం అంతా ఒకవైపు నేను ఒకవైపు ఒంటరిని అయిపోయాను అని చెప్పి తను చెప్పడం కూడా మనం విన్నాం. అంటే దీన్ని బేస్ చేసుకుంటే ఒక కుటుంబం కావాలి, తనకంటూ ఒక సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు జనసేనలో జాయిన్ అవుతున్నాడు అనుకోవచ్చా? జనసేనలో జాయిన్ అయితే గనుక ఆయనకు ఒక మంచి కుటుంబం సపోర్ట్ చేసే ఫ్యామిలీ దొరికిందని అనుకోవచ్చా జనసేన ఫ్యామిలీ? ఎస్, ఇప్పుడు నువ్వు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు తనని చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి అనేది మనం ప్రధానంగా భావిస్తున్నటువంటి విషయం. అవును, ఇప్పుడు పంచదార కలపడం కూడా అదే. విష్ణునే పంచదార కలిపాడు, కరెంటు తీశాడు. కరెంటు తీయటం ఎందుకు తీశాడు? ఇప్పుడు నిజానికి నిన్నేం జరిగింది వాళ్ళ ఇంట్లో జలపల్లి ఫామ్ హౌస్ లో వాళ్ళ అమ్మ బర్త్డే జరుగుతుంది, మనోజ్ వాళ్ళ అమ్మ బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డే జరుగుతుండగా మనోజ్ వాళ్ళ అనుచరులు వచ్చినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ చెప్తుంది. ఏదో డబ్బా కూడా తీసుకొచ్చినట్టు తెలుసు, మరి ఏముందని తెలియదు. అయితే పంచదార తీసుకొచ్చి జనరేటర్ లో పోసారా, కరెంట్ తీసారా? ఇది దీని ఉద్దేశం ఏంటి? ఎందుకు తీసుంటారు కరెంటు? ఒకటి, వాళ్ళమ్మ బర్త్డే ఆపడానికి. రెండు, మనోజ్ని చంపాలి, కరెంట్ తీస్తే సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు, ఆ టైంలో మనోజ్ని చంపేయాలి. మూడు, మౌనికాని చంపేయాలి, మౌనిక అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. నాలుగు, మౌనికాకి మనోజ్కి పుట్టిన బిడ్డని చంపేయాలి. ఈ 4 కారణాలు ఏదో ఒక కారణం అయి ఉండాలి. ఒకటి, బర్త్డే వేడుకలు ఆపాలి, డిస్టర్బ్ చేయాలి. రెండు, మనోజ్ని చంపాలి. మూడు, మౌనికాని చంపాలి. 4, వాళ్ళ బిడ్డని చంపాలి. ఈ 4 కారణాలు దేనికోసం విష్ణు ప్రయత్నం చేశాడు అన్నటువంటిది ఇప్పుడు పోలీస్ ఇంటరాగేషన్ తేలాల్సిన విషయం. ఇప్పుడు ఇదే మనోజ్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, నేను నా కుటుంబాన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, నాకు నా కుటుంబానికి విష్ణు వల్ల ప్రాణహాని ఉంది అనేటువంటిది అతను చేస్తున్న ఆరోపణ, ఇచ్చిన కంప్లైంట్ కూడా. కాబట్టి ఇప్పుడు ఇది పోలీస్ ఇంటరాగేషన్ చేయాలి. అందుకని తనకి రాజకీయంగా అండదండలు ఉంటే కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కొంత సెక్యూరిటీ వస్తుంది, కొంత సోషల్ గా తనకి సపోర్ట్ వస్తుంది అనేది మనోజ్ భావిస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. ఓకే సార్, అంటే ఇంకొక విషయం ఏంటంటే మనోజ్ ఏమంటున్నాడు, నా సినీ కెరియర్ ని వీళ్ళు కిల్ చేసేస్తున్నారు, నాకు సినిమాలు రాకుండా వాటిని ఆడనివ్వకుండా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనోజ్ ఆరోపిస్తున్నాడు. ప్రధాన ఆరోపణ. ఒక కాసేపు మనం ఈ ఆరోపణ నిజం అని మనం అనుకుంటే గనక మరి సినిమాల్ని వీటిని కిల్ చేయాలని చూసే కుటుంబమే రాజకీయ భవిష్యత్తుని కూడా కిల్ చేయాలని చూస్తుంది కదా, అందులో సక్సెస్ సాధించలేరని అనుకోవచ్చా? అంటే విష్ణు మా చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి అతను కొంత సినిమా అవకాశాన్ని ప్రభావితం చేయగల విష్ణు పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి విష్ణు మనోజ్కి వచ్చే అవకాశాలు ఆపుతుండొచ్చు. కానీ వన్స్ జనసేనలో జాయిన్ అయ్యాడు అనుకో, జనసేన మోహన్ బాబు విష్ణు ఏం ప్రభావితం చేస్తారు? వాళ్ళు ఏ విధంగా ఆపగలరు? ఆపలేరు కదా. అవకాశాలు ఎవరిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు జనసేనలో. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని విష్ణు గాని మోహన్ బాబు గాని ఎలా ప్రభావితం చేయగలుగుతారు? చేయలేరు కదా. అందుకని జనసేన అనేది ఆప్షను. రెండో, సినిమా అవకాశాలు అనుకో, చిరంజీవి కుటుంబాన్ని దగ్గర అయ్యారనుకో మనోజ్, అవకాశాలు ఒకవైపు నుంచి వస్తుంటే చిరంజీవి గారి వైపు నుంచి వచ్చే ఆ అవకాశాలని మోహన్ బాబు ఎట్టా ఆపగలడు? విష్ణు ఎలా ఆపగలడు? ఆపలేడు కదా. మోహన్ బాబు వైపు నుంచి విష్ణు వైపు నుంచి వచ్చే అవకాశాలు మాత్రమే వాళ్ళు ఆపగలరు. అదే చిరంజీవి వైపు నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చే అవకాశాలని ఎలా ఆపగలరు? వీళ్ళు ఆపలేరు కదా. అందుకని ఆ కుటుంబం వైపు, ఆ కుటుంబాన్ని దగ్గరగా మనోజ్ చేరాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక టైంలో మోహన్ బాబు చిరంజీవిని పెద్ద ఎత్తున వ్యతిరేకించాడు. అవును, చిరంజీవికి ఏదో అవార్డు స్టేజ్ మీద ఇస్తుంటే, చిరంజీవి కంటే పెద్ద లెజెండ్ నేను, చిరంజీవి కంటే నేనేం తక్కువ, ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాను, ఎన్ని సినిమాల్లో నాకు అవార్డులు వచ్చాయి, ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి, అంత కలెక్షన్ నేను ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఆ టైంలో అవార్డు చిరంజీవి తీసుకోలేదు కూడా, పక్కన పడేశాడు. కానీ ఇవాళ ఎవరి స్థాయి ఏంటి? మోహన్ బాబు కుటుంబంలో మోహన్ బాబు కొడుకు మంచి మనోజ్ మెగా కుటుంబంతో కలుస్తున్నాడు, మెగా పార్టీతో కలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరబోతున్నాడు. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి తత్వం బోధపడిందా? ఎవరి స్థాయి ఏంటి, ఎవరేంటి అనేటువంటిది ఇది మోహన్ బాబు అర్థం చేసుకోవాల్సిన విషయం. సార్ అంటే నాకు మనోజ్, మీరు అన్నట్టు మనోజ్కి ఆల్రెడీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, సో సినిమా కెరియర్ ని దేన్ని బేస్ చేసుకొని తను నిలదొక్కడం కోసం వస్తున్నాడని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ 2 విషయాలు అర్థం కావట్లేదు. ఒక విధంగా తనని చంపడానికి కుట్ర చేస్తున్న ఫ్యామిలీ, అంటే తనను ఒంటరి చేసిన ఫ్యామిలీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం, తానేంటో నిరూపించుకోవడం కోసం జనసేనలోకి వస్తున్నాడు అని మనం భావించవచ్చా? లేదా సినీ అండ్ రాజకీయ కెరియర్ కోసం, తన భవిష్యత్తు కోసం, తన నిలదొక్కుకోవడం కోసం వస్తున్నాడు అనుకోవచ్చు? రెండిట్లో ఏది సరైన సమాధానం మనం అనుకోవచ్చు? ఒకటి ఖచ్చితంగా కెరీర్ కోసం, రెండు ఖచ్చితంగా సపోర్ట్ కోసం. ఈ 2 ఆలోచనలు అతనికి ఉండొచ్చు. జనసేనలో చేయటం వల్ల ఈ 2 లాభాలు తనకు వస్తాయి. ఒకటి, ప్రజల్లో కొంత సపోర్ట్ దొరుకుతుంది, జన సైనికుల్లో సపోర్ట్ దొరుకుతుంది, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సపోర్ట్ దొరుకుతుంది, తనకు జరుగుతున్న అన్యాయానికి అండగా నిలవటానికి వాళ్ళంతా నాకు తోడుగా వస్తారు అనేటువంటి ఆలోచన ఒకటి. పవన్ కళ్యాణ్ దగ్గరగా పోతే సినిమాల్లో అవకాశాలు వస్తాయి, రాజకీయంగా కూడా భూమా మౌనికాకి అంటే వాళ్ళ వైఫ్కి మిస్సెస్కి
అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆలోచన. ఈ 2 కారణాలు ఇచ్చే మాత్రం, ఒకటి కెరీరు, 2 సపోర్టు. ఈ 2 ఆలోచనల కోసమే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.